ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 16వ తేదీ నుండి మార్చి 22వ తేదీ వరకు గల వారఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆర్థిక జీవితానికి గొప్పగా ఉంటుంది. చంద్రరాశికి సంబంధించిన శని మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ వృత్తి జీవితంలో అనేక కొత్త సవాళ్లను తీసుకురాబోతుంది. అలాగే ఈ వారం ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కర్మాగారాలు మరియు పరిశ్రమల నిర్వహణతో సంబంధం ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ప్రజలు మీ సలహా నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తుల నాణ్యత మరియు మార్కెటింగ్ కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ప్రేమ సంబంధాల్లో ఆనందం ఉంటుంది. ఆన్లైన్ వ్యాపారంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర మార్గాల నుండి ఆదాయం సంపాదించడానికి అవకాశాలు పొందుతారు. అయితే ఈ వారం మీరు మీ విజయాల గురించి గొప్పలు చెప్పుకోకండి. ప్రజలు మిమ్మల్ని అహంకారి అని అనుకోవచ్చు. విద్యార్థులు ఒకరినొకరు కించపరిచే ధోరణిని నివారించాలి. మీ మనసు ఇక్కడ మరియు అక్కడ తిరుగుతూ ఉంది మరియు అందువల్ల మీరు సమయానికి ఆశించిన ఫలితాలని సాధించడంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. మీ జీతం పొందడంలో కొంచెం ఆలస్యం జరిగితే భయపడవద్దు. వారాంతంలో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. అవివాహితులకి వివాహంలో ఆలస్యం ఉండవచ్చు. మీ శత్రువులు అకస్మాత్తుగా చురుకుగా మారవచ్చు. ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శనివారం నాడు పేద బిచ్చగాలకి పెరుగన్నం దానం చేయండి. అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 20-22వ తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.